తెలుస్తుంది ఆల్రెడీ మన ఛానల్లో చేసిండు ప్రాంక్ వల్ల. కానీ నీకు ఒకటి చెప్పాలి రా పవన్. చెప్పు. నిజంగా నేను ఒకరిని లవ్ చేసిన, కాకపోతే వాడు నా నెంబర్ కాల్ లిఫ్ట్ చేయట్లే, బ్లాక్ చేస్తున్నాడు లేదా మెసేజ్ చేస్తున్నాడు, తర్వాత ఫోన్ చేస్తాను. ఎవరు? తెలుసుగా, రీసెంట్లీ వాడు పెళ్ళి కూడా నాకు చెప్పకుండా చేసుకున్నాడు. ఎవరు? ఇంకెవరు? మన ఫ్రెండ్స్ లానా? మన ఫ్రెండ్స్. నాకు చాలా హర్టింగ్ ఉంది. ఎవరు నాకు తెలియకుండా? పెళ్ళికి నువ్వు కూడా వెళ్ళినావు, కానీ నన్ను రమ్మన్నాడు. రీసెంట్ గానా? ఈ మంత్ లోనా? ఈ మంత్ లో గానే, ఒక 10 days, ఒక 1 month అవుతుంది. మన ఫ్రెండ్స్ లో అయితే గోపాల్ గడ ఒక్కడే ఉన్నాడు, ఇంకెవడు ఉన్నాడు? వాడినే నేను లవ్ చేసిన. గోపాల్ గడా? అంటే మధ్యలో వీడియోస్ చేసినాం, ప్రపోజ్ చేసిండు, అంతా హల్చల్ చేసి ఇప్పుడు వేరే పెళ్లి చేసుకున్నాడు. నాకు చాలా హర్టింగ్ ఉంది. కానీ నన్ను కాదని ఎందుకు పెళ్లి చేసుకుంటో నాకు అర్థం అవుతలేదు. అది ఇప్పుడు ఏంది, వాడు పెళ్లి చేసుకున్నాడు, నువ్వు తెలుసుకుందామని అనుకుంటున్నావు? అంటే నన్ను లవ్ అన్నాడు, మరి ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? నాకు ఒక్క మాట అయినా చెప్పాలి కదా. నా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, వాడికి ఫోన్ చేయి ఒకసారి. ఇప్పుడు నేను ఫోన్ చేసి వాడితో ఏం మాట్లాడతా, నేనేం మాట్లాడతా, నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ నువ్వు బుక్ చేసినావు అంటాడేమో. బుక్ చేసినా పర్లేదు, ఓయో రూమ్ ఉంటుంది. నువ్వు జోక్ చేయకు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తా, నేను మాట్లాడతా. ఫస్ట్ ఏంట్రా ఇట్లా చేసినావు అంట కదా అని చెప్పి అడుగుతా. కాదు, అడుగుతావు కానీ మళ్ళీ నేను ఉన్నా అని చెప్తే వాడు కట్ చేస్తాడు ఫోన్. అవునా? అయితే నువ్వు లేవని మామూలుగా మాట్లాడతా, అరే ఏంట్రా ఇట్లా అని చెప్పేసి మాట్లాడతా. నువ్వు ఫస్ట్ లేవని చెప్తా, సరేనా? ఫస్ట్ మాట్లాడు. నాకు చాలా ఐ లవ్ గోపాల్. హలో హలో, ఏమైంది తను కాల్ చేసినావు? బిజీ ఉన్నావా, ఫ్రీయా? ఇంటికాడ ఉన్నా. అవునా? అది ఏం లేదు, చిన్న ఫోన్ చేద్దామని కొంచెం మాట్లాడేది ఉండే. ఎవరు లేరు కదా పక్కన? ఇంట్లో ఉన్నా అంటే అందరు ఉన్నారని అర్థం. అవునా? కొంచెం మాట్లాడాలి నీతో పర్సనల్. అవునా? ఒక్క 1 minute. ఇప్పుడు చెప్పు. అయితే ఏం లేదు మామ, ఇట్లా ఏకదంపోరి ఫోన్ చేసింది అనమాట నాకు అప్పుడు. ఎందుకు? ఏమో నువ్వు నంబర్ బ్లాక్ చేసినావంట, ఏదో లవ్ అని చెప్తుంది. లవ్వా? నాకు తనకు లవ్ ఏంది, నాకు అర్థం కాదు. ఏమో వీడియోస్లో చేసినప్పుడు లవ్ అంట, లవ్ చేసుకున్నాం, మధ్యాహ్నం అయిపోయినాయి కదా అంటుంది. వీడియో పర్పస్ ఐ లవ్ యూ అని చెప్పిన. వీడియోనా? ఏమో నాకు నిజంగానే ఏడుస్తుంది అబ్బా, అమ్మ ఏడ్చుకుంటా ఫోన్ చేస్తుంది నాకు. అయితే చాలా సార్లు మెసేజ్ చేసుకున్నారు, చాటింగ్ చేసుకున్నారంట కదా మీరు? నేను క్యాజువల్ గా మాట్లాడతా, ఇప్పుడు నీతో ఎలా మాట్లాడతా ఫ్రెండ్లీగా, తనతోటి కూడా అట్లానే మాట్లాడతా. ఇంకోటి ఏది, మనం ఎక్కువగా డిస్కషన్ చేసేది దేని గురించి? వీడియోస్ పర్పసే. వీడియోసే కానీ ఆమె లవ్ అంటుంది, ఏడుస్తుంది. నాకు అర్థం కాలే ఏంది అసలు ఈ ప్రాసెస్ ఏందని. ఏడ్చుకుంటా వామిటింగ్ అవుతున్నాయి అంట. నిజంగా జోక్ కాదబ్బా. కడుపులో కూడా చేసిదా ఇది? ఏమో ఆమె అంటుంది ఇట్లా 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 అని చెప్పేసి ఫుల్గా ఏడుస్తుంది. ఏం చేద్దామంటావు ఇప్పుడు మరి? నేనేం చేసేది ఉందబ్బా, నువ్వు లవ్ చేసినా అంటుంది. ఏంది ఇది? అవునా? కామెడీ అవుతుందా నీకు? కామెడీ మరి, నువ్వు జోక్ చేస్తున్నావు నాతోటి. జోక్ నిజంగా అది కాదు. ఎప్పుడైనా మనం ఇట్లా మాట్లాడుకున్నామా ఎగ్జామ్ పోరి గురించి, ఇట్లా చేసిన అట్లా చేసిందని? ఫోన్ చేస్తే నేను అడిగిన, ఎగ్జామ్ పోరికి ఫోన్ చేసిన అంటే, ఆ అమ్మాయికి ఎప్పుడు ఫోన్ చేసినా లేకపోతే నువ్వే చెప్పేవాడు, ఇప్పుడు ఫోన్ చేసి అట్లా చెప్పింది ఇట్లా చెప్పిందంటే నేను నమ్మాలా? నిజంగా నాకు డౌట్.
అంటే ఆమె చేయలేదు ఇప్పుడు అంటున్నాను. నువ్వు ఎగ్జామ్ పోరి తోటి చేస్తున్నావు అంటే కుంపదీసి నా పైన ఏమైనా ప్లాన్ చేసిరా ప్రాంకింగ్? ఏ ప్రాంక్ ఏం లేదు. ఒకసారి హలో, పక్కనే ఉందంటే నాకు డౌటే. ఒక్క నిమిషం ఆగు. ప్రాంక్ కాదు ఇది, నీ మీద సీరియస్ గానే చెప్తున్నా. నీకు నిజంగానే పెళ్ళయింది కదా, మరి నా పరిస్థితి ఏంది? అవును, మరి పెళ్ళయిందంటే పెళ్లికి రమ్మని కూడా పిలిచిన రాలే. చూసావా, పెళ్లికి రమ్మన్నాడు. మరి నేనేమైపోవాలని ఆలోచించిండా పవన్? కొంచెం అయ్యా, నేను నిన్ను ఆలోచించినవారా? లవ్ చేస్తే ఆలోచించేవాడిని కదా. పాపం పసి పిల్లరా ఆమె. హలో, ఒక విషయం చెప్పనా, నేను నిజంగానే లవ్ చేసి ఉంటే ఆలోచించేవాడిని. అంటే నిజంగా లవ్ చేయలేదంట, చూసినావా? అంటే ఎట్లా ఇది పై పైనేనా? పై పైన లేదు, లోపల లోపల లేదు సామె. గోపాల్ ఇట్లా చెయ్యకు, ఐ లవ్ యూ. ఓన్లీ చెప్పేది నువ్వు ఓన్లీ వీడియో పర్పస్ చేసిన నేను. అరే నాకు బీపీ లేస్తుందిరా, చచ్చిపోతా నేను. నీ వైఫ్ కి డైరెక్ట్ ఫోన్ చేస్తా. పంపిస్తాలే ఇగో. అరే నీ వల్ల చచ్చిపోతా, సూసైడ్ చేసుకుంటా. మీ వైఫ్ కి ఫోన్ చేస్తా ఇక నేను. మీ వైఫ్ కి ఫోన్ చేస్తా ఇక నేను. అమ్మ జీవితం ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు? నాకు వీడియో కావాలంటే చేసి పెడతా గానీ. వీడియో కాదు, నీకు ఏమైనా పిచ్చా? సీరియస్ గా అరే చెయ్యంతా కోసుకున్నా లేదారా నేను? బ్లడ్ వస్తుంది. ఇగో ఏది వాట్సాప్ పెట్టు. అంటే ఫోన్ నాది డిస్ప్లే పోయింది. అవును, ఇప్పుడు కెమెరా పోలేగా, డిస్ప్లే పోయింది. కెమెరా దేనికి? డిస్ప్లే పోతే కెమెరా కూడా పోతుంది కదా. పోదు పోదు. ఇగో నువ్వు సీరియస్ గా చెప్తున్నా, నేను ఇట్లా కథలు పడకరే చచ్చిపోతారా. మీ ఇద్దరు పేర్లే రాస్తా. పెళ్ళైనా చేసుకో, లేకపోతే ఏమన్నా చేసుకోండిరా మీరిద్దరు. నాకు పెళ్ళైన తర్వాత ఎవడన్నా బుద్ధి ఉన్నాడు ఇంకో పెళ్లి చేసుకుంటాడా? నాకు అర్థం కాదు. పెళ్ళి ఎందుకు చేసుకోమంటున్నాం రా, ఇంకేదైనా చేసుకో. ఒక్కసారి కలువు, తర్వాత చచ్చిపోతా నేను. కలవాలా? హైదరాబాద్ వచ్చినాక కలుస్తా. లేదు లేదు, అంటే ఎట్లా అనుకుంటున్నావు? నువ్వు అనుకునేటట్టు కాదు. ఆమె నీతో ఫీలింగ్స్ పంచుకుంటదంట, నువ్వు అది అనుకోకు. నేను పెంచుకుంటా నిన్ను. నన్న మరి నా ఆవిడని ఏడబెట్టాలి. నమ్మకం అవన్నీ కాదు గోపాల్, సీరియస్ గా నువ్వు నాకు ఇప్పుడు రావాలి చెప్తున్నా. ఏడున్నావు? నేనే వస్తా, లొకేషన్ పెట్టు. ఆల్రెడీ మొన్న వాట్సాప్ చేసిన చూడు. అరే అవన్నీ అంటే చూసినా, ఒప్పుకున్నాడు కదా వాట్సాప్ చేసినా అని. అంటే వాట్సాప్ లో ఇవన్నీ చేస్తున్నా. లొకేషన్ పెట్టినా అంటే మా ఊరి లొకేషన్ పెట్టినా, పెళ్లికి రా అని పెట్టి. ఊరు కూడా పిలుచుకుంటున్నారా నువ్వు? చూసినా తప్పు కదా పెళ్లి. ఇప్పుడు అది కాదు పవన్, నువ్వు వచ్చినావా లేదా పెళ్లికి? నేనంటే మొగోన్రా. మరి ఆడవాళ్ళు ఎందుకు రారా ఫ్రెండ్స్ ఉన్నప్పుడు? ఏం తెలియదు. నేను ఫ్రెండ్ మర్దల పిల్ల రాలేదా? ఆకు తెలియదు, అది కూడా తెలియదు ఆమెకు. ఏమి తెలియదు పాపం, చిన్న పిల్ల పెట్టినా కొరకదు. మీరిద్దరు కలిసి నాకు ప్రాంక్ చేస్తారని తెలుసులే గానీ. నీకేం అరే నిజంగా రా, నేను ఇప్పుడు స్టేషన్ కి వెళ్ళిపోతారా ఇడితో? అరే మంచిగా మాట్లాడరా, అదే ఆమె ఫీల్ అయిపోతున్నా. అరే ఇల్లు తెలుసు కానీ మరి ఓ పని చేయి పవన్, బండి పైన ఎక్కించుకొని ఇంటికి రా. ఉంచుకుంటావా ఆడా? నేను మళ్ళీ రిటర్న్ వచ్చేయాలా? ఓకే, నన్ను ఉంచుకోవని పంపిద్దాగు. ఓకే అన్నాడు కదా, ఉంచుకుంటావారా? అవన్నీ ముచ్చట్లు వద్దు నాకు. నాకు కావాలి ఇప్పుడు, రా నువ్వు. నేనా? ఐ మిస్ యూ. ఏం కావాలి నీకు? నువ్వు కావాలి. ఇప్పుడు వస్తున్నావు? వస్తా, రేపు వస్తాలే. రేపు రాకపోతే ఇక డైరెక్ట్ ఇక అటాకే చేస్తా. బాయ్. అట్లా మాట్లాడుతుంటాడు. నువ్వేమో ఇంకా రెచ్చగొడుతున్నావు. ఆడుకున్నావు కాదురా, హట్టింగ్ రా నిజంగా. ఐ లవ్ యూ గోపాల్. అంటే జస్ట్ జోక్. నువ్వు ఎక్కడున్నా నవ్వుతూ ఉండాలిరా. నవ్వుతూ కాదు, నేను సతాయిస్తూనే ఉండాలి. అంతేనా? మరీ ఎక్కువైపోతుందిరా. ఓకే గైస్, చూసిండ్రు కదా, వీడియో నచ్చితే లైక్ షేర్ చెప్పురా. సబ్స్క్రైబ్. సకర్ పైస్. ఓకే బాయ్ గైస్.